స్థానిక ఎర్రముక్కపల్లిలోని గాంధీనగర్ స్కూల్ నందు రోజా ఏజెన్సీస్ నిర్వహిస్తున్న మధ్యాహ్న భోజనం పథకంలో నాణ్యత లేదంటం అవాస్తవమని, విద్యార్థులకు నాణ్యమైన భోజనంతో పాటు కోడిగుడ్డు, చిక్కీలు అందిస్తున్నామని స్కూల్ హెడ్ మాస్టర్ నాగమణి తెలిపారు. బుధవారం ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ, గాంధీనగర్ స్కూల్ నందు విద్యార్థులకు భోజనంతో పాటు వెజిటబుల్స్, కూరలతో కోడిగుడ్డు, చిక్కీలు, పౌష్టికరమైన ఆహారంతో పాటు మంచి భోజనం అందిస్తున్నామని, ఇటీవల నాణ్యమైన భోజనం అందివ్వటం లేదని కొంతమంది అపోహలు కల్పించడం వాస్తవం కాదని తెలిపారు. తమ విద్యార్థులకు గవర్నమెంట్ అందిస్తున్న సన్న బియ్యంతో వండిన అన్నం, కూరగాయలతో వండిన సాంబారు, పప్పు దినుసులతో పాటు వారానికి 5 సార్లు కోడిగుడ్డు కూడా అందిస్తున్నామన్నారు. ఈ పాఠశాలలో చక్కటి విద్యా బోధనతో పాటు ఆటల పోటీలు, సాంస్కృతిక కార్యక్రమాలు కూడా మా విద్యార్థులకు నేర్పుతున్నామన్నారు. మా స్కూల్ నందు రోజా ఏజెన్సీస్ ద్వారా ఏర్పాటు చేసే మధ్యాహ్న భోజనం బాలరా గవర్నమెంట్ కాలేజీకి, చేమియపేట, అలంకానపల్లి, మోచంపేట పాఠశాలతో ప్రైమరీ స్కూళ్లకు కూడా ఈ భోజనం సప్లై చేయడం జరుగుతుందన్నారు. ఎక్కడా కూడా విద్యార్థులు కానీ వారి తల్లిదండ్రుల నుండి కానీ ఎటువంటి ఆరోపణలు రాలేదన్నారు. ఇటీవల కొందరు గిట్టని వారు మాపై ఆరోపణ చేయడం సరికాదన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు మధ్యాహ్న భోజనంపై వివరణ కూడా ఇచ్చారు. నా పేరు మొహమ్మద్ నవాజ్, నేను 6th ఏ. భోజనం ఇక్కడ బాగుంది. ఈరోజు వైట్ రైస్, అది సాంబారు, వెజిటేబుల్ సాంబారు బాగుంది. ఈరోజు రోజు ఇక్కడే తింటాము. ఇక్కడ రోజు ఇక్కడ బాగుంది 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 రోజు బాగుంటుంది. రోజు ఇక్కడే తింటాం. రోజు బాగుంటుంది. అన్నీ ఏమడిగినా పెడతారు. ఎగ్ ఈరోజు వైట్ రైస్, వెజిటేబుల్ సాంబార్ తిన్నా. ఎగ్, చిక్కీ అన్నీ తిన్నా. నా పేరు సైఫాన్, గాంధీనగర్ హై స్కూల్. అన్నం బాగుంది, కర్రీ కూడా, గుడ్డు, సాంబారు, వెజిటేబుల్ కర్రీ. మొహమ్మద్ సార్, నేను 10వ తరగతి 6వ సెక్షన్ MCHS గాంధీనగర్లో చదువుతున్నాను. మా పాఠశాలలో మిడ్ డే మీల్స్ అనగా చిక్కీ, అన్ని పౌష్టికాహారాలు ఒక డైట్ ఫామ్లో ఇస్తున్నారు. అన్నీ కరెక్ట్గా ఉంటాయి. ఏమన్నా మాకు ఇష్యూస్ ఉన్నాయి కానీ మా హెచ్ఎంఐకి చెప్తే హెచ్ఎంఐ వెంటనే సాల్వ్ చేసి మాకు అందిస్తారు. మా స్కూల్ అనేది కొంచెం బాగా డెవలప్ అయింది పోయినసారి కంటే. ఇప్పుడు కొంచెం మీల్స్ చాలా బాగుంటాయి. థ్యాంక్ యూ. MDM ఏజెన్సీ వాళ్ళు మన స్కూల్కి MDM సప్లై చేస్తున్నారు. అదేవిధంగా ఇంకా కొన్ని ప్రైమరీ స్కూల్స్ కూడా చేస్తున్నారు. పక్కన వయ్యంపల్లి, ఆలంకాన్పల్లి ప్రైమరీ, ఆలంకాన్పల్లి హై స్కూలు, చెమ్ముమియాపేట హై స్కూలు, బాయ్స్ కాలేజు మన స్కూల్ కలిపి అందరికీ కూడా మన స్కూల్ నుంచే MDM సప్లై చేయబడుతుంది. గతంలో ఫుడ్ ఏ విధంగా ఉన్నదనేది తెలియదు కానీ ప్రస్తుతానికి పిల్లలందరూ ఇక్కడే భోజనం చేస్తున్నారు. వాల్యూ ఏంటి, అవి తినాల్సిన అవసరం ఏంటి పూర్తిగా వాళ్ళకి తెలియజేసి వాళ్ళకి అవేర్నెస్ ఇచ్చి అందరూ తినేటట్లు చూస్తున్నాం. పిల్లలందరూ కూడా 80% పైనే పాఠశాలలోనే భోజనం చేస్తున్నారు. భోజనం బాగుంది. పిల్లలు ఏదన్నా బాగలేదు అంటే ఆ రోజు ఏదన్నా చెప్తారు, చిన్న మైనర్ మిస్టేక్స్ ఏమన్నా ఉన్నాయి సరి చేసుకుంటారు. మ్యాక్సిమం ఏం చెప్తారు పిల్లలు, రైస్ సరిగా ఉడకలేదు అని చెప్తారు. రైస్ మెత్తగానే ఉడకబెట్టమని చెప్పినాము, అదేవిధంగా చేస్తున్నారు. ఇప్పుడు భోజనం అయితే బాగుంది. గవర్నమెంట్ మెనూని ఫాలో అవుతున్నాము. వెజిటేబుల్స్ అన్నీ కూడా సరిపోయినట్లు వేస్తున్నారు. రైస్ బాగుంది. ఇప్పుడు పిల్లలందరూ భోజనం చేస్తున్నారు. ఇక్కడ భోజనము పిల్లలు చాలామంది పిల్లలు చాలామంది ఫుడ్ తినుకోకుండా ఉండేవాళ్ళు. నేను అందరినీ దాని విలువ చెప్పి ఇక్కడ గవర్నమెంట్ ఇచ్చేటువంటి ఫుడ్లో ఫోర్టిఫైడ్ రైస్ కలిపినారు నాన్న, ఇది మనం ఇంట్లో కూడా దొరకవు, ఇవి ఖచ్చితంగా అందరు ఇక్కడ తినాలి, అలవాటు చేసుకోవాలి అని చెప్పి పేరెంట్స్కి చెప్పడం జరిగింది, పిల్లలకి చెప్పడం జరిగింది. దాంతో ఎవరే కానీ ఇక్కడ పిల్లలు కొంచెం హెల్త్ ఇష్యూ ఉన్న పిల్లలకు మాత్రం ఎగ్జామ్షన్ ఇవ్వడం జరిగింది క్యారియర్కి. అంటే అట్లా ఒక 5 or 6 మెంబర్స్ ఉన్నారు. వాళ్ళకి తప్పించి మిగతా వాళ్ళందరూ ఇక్కడే భోజనం చేస్తున్నారు. ఈ విషయము మీరు పిల్లల్ని ఎవరిని అడిగినా కూడా చెప్తారు. ఫుడ్ ఇక్కడ చాలా బాగుంది. గవర్నమెంట్ ఇచ్చినటువంటి మెనూ ప్రకారమే జరుగుతుంది. పిల్లలు చక్కగా భోజనం ఇక్కడే చేస్తున్నారు. తర్వాత ఇక్కడ పౌష్టికాహారం అంటే కూరగాయలు ప్రతి ఒక్కరి పిల్లలకి మేము మౌల్డ్ చేసుకొని చెప్తున్నాము. దాని విలువలు తెలియజేస్తున్నాము. దాని కారణంగా పిల్లలందరూ ఇక్కడ భోజనం చేస్తున్నారు.